మిట్టి9 ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్న విశిష్టమైన వ్యక్తి ఓల్గా గారు. ఓల్గా గారు అంటే తెలుగు సాహిత్య చరిత్రలో ఒక సుపరిచితమైన పేరు. వీరి అసలు పేరు పోపూరి లలిత కుమారి. ఓల్గా అనే కలం పేరుతో వారు రచనలు చేయడం ఆరంభించారు. 1969లో పైగంబర కవిత్వంతో ఆవిడ రచయితగా తన ప్రస్థానం ఆరంభించారు. ఈ రోజున తెలుగు సాహిత్య చరిత్రలో స్త్రీవాదం అంటే మొదట గుర్తొచ్చే పేరు ఓల్గా. అస్తిత్వవాదాల శకం ప్రారంభమైన తొలి రోజుల్లో తన అడుగులు స్త్రీవాదిగా ఆరంభించి ఈ రోజు వరకు అదే దృక్పథంతో బలంగా కొనసాగుతున్న రచయిత ఓల్గా గారు. తను రాజకీయ కథలు, స్వేచ్ఛ, సహజ, మానవి వంటి అనేక నవలలు, సాహిత్య వ్యాసాలు, అవి కూడా స్త్రీవాద సాహిత్య వ్యాసాలు, మాకు గోడలు లేవు వంటివి, చెలన్ రచనలపైన సాహిత్య వ్యాసాలు, అనేక రకాలైన రచనలతో తన ప్రభావాన్ని చూపారు సాహిత్య ప్రపంచంలో. వారితో ఇవాళ సంభాషించుకుందాం. మేడం, స్త్రీవాద రచయిత్రిగా మీ పయనం ఎప్పుడు ప్రారంభమైంది? స్త్రీవాద రచయిత్రిగా నేను చెప్పుకుంటూ, నేను స్త్రీవాద రచయిత్రిని అని పరిచయం చేసుకుంటూ రాయటం అనేది 1981-82 సంవత్సరాల్లో మొదలైంది. అంతకు ముందు నుంచి నేను రాస్తున్నా. అంతకుముందు నన్ను స్త్రీ చైతన్య రచయితగా, స్త్రీ చైతన్యాన్ని గురించి రాసే రచయితగా చెప్పొచ్చు, కానీ స్త్రీవాద రచయిత్రిగా చెప్పుకోలేను. అప్పుడు నన్ను ఎక్కువ ప్రభావితం చేసింది మార్క్సిస్ట్ ఆలోచనా ధోరణి. మార్క్సిస్ట్ ఆలోచనా ధోరణి నుంచి ఒక పురోగమనంగా, ఒక ముందడుగుగా స్త్రీవాద తాత్విక దృక్పథాన్ని తెలుసుకుని ఆ దృక్పథంతో రాసింది మాత్రం 80ల నుంచి, 81, 82 ఆ ప్రాంతాల నుంచి. ఇలా స్త్రీవాద దృక్పథంగా రచన చేయాలన్న ఒక చైతన్యం కలగడానికి అసలు కారణం ఏంటి మేడం? అంటే నేను సమాజం పట్ల ఎప్పుడూ ఒక చైతన్యంతో ఆలోచించేదాన్ని. సమాజంలో మార్పు రావాలి, సమానత్వం రావాలి ప్రజల మధ్య, ఆర్థికంగాను సాంఘికంగాను అనే ఆలోచనలతో పెరిగాను. మా ఇంటి వాతావరణం కూడా అలాంటిది. దాంతో ఆ సంఘాలలో పనిచేస్తూ వచ్చాను. ఎస్ఎఫ్ఐలోను, ఆ తర్వాత విప్లవ రచయితల సంఘంలోను, పౌర హక్కుల సంఘాల్లోనూ ఇట్లా పనిచేస్తూ వచ్చినప్పుడు ఆ సంఘాలలో కూడా స్త్రీ పురుషుల మధ్య సమానత్వం లేకపోవటం, స్త్రీలను వాళ్ళు ఏదో మిగిలిన పనులు చేసి పెట్టేటటువంటి వాళ్ళుగానే తప్ప ఒక మేధావులుగానో, నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తి ఉన్నవాళ్ళుగానో గమనించట్లేదు, వాళ్లకు ఆ పనులు అప్పచెప్పట్లేదు. అది గమనించిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. ఏమిటిది? మామూలుగా ఉన్నటువంటి ఆలోచన విధానాల్లో కానీ, పార్టీలలో కానీ అన్నింటిలోనూ చాలా అభ్యుదయకరమైనటువంటిది, విప్లవాత్మకమైనటువంటిది, మార్పును కోరుకునేటటువంటి ఈ సంఘాలలో కూడా స్త్రీలను గురించినటువంటి సమానత్వ భావన ఎందుకు రావటం లేదు అని ఆలోచించినప్పుడు, దీనికి ప్రతిగా ఎక్కడైనా ఏమైనా జరిగిందా, ఎవరైనా ఏమైనా ఆలోచనలు చేశారా అని ఆలోచించినప్పుడు నాకు ఈ ఫెమినిస్ట్ థియరీ చదివే అవకాశం, ఫెమినిజం గురించి, ఆ తాత్విక ధోరణి గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. అది తెలిసిన తర్వాత నాకు ఒక్క వర్గం గురించే ఆలోచిస్తే సరిపోదు, వర్గంతో పాటు జెండర్ కూడా అంతే ముఖ్యమైనటువంటిది. వర్గ పోరాటము, వర్గాల్ని సమానం చేయటము, ఆర్థిక విషయాల్లో సమానత్వం కలిగించినంత మాత్రాన సమాజంలో మిగిలిన అసమానతలు పోవు. మిగిలిన అన్ని అసమానతలు పోవటానికి ఒక కీలకమైన విషయంగా లింగ వివక్ష అనేది ఉంది. ఈ స్త్రీ పురుష అసమానత్వం పోయినప్పుడే మిగిలిన విషయాల్లో సమానత్వం సాధించటం కూడా సాధ్యపడుతుంది అనే అవగాహన నాకు కలిగిన తర్వాత, ఆ అవగాహనను సమాజంలో అందరిలో
వ్యాపింపజేయటం కోసం, లేకపోతే అందరికీ అది తెలియజేయటం కోసం నేను రచనలు విరివిగా చేయటం, అంతకు ముందు కంటే ఎక్కువ చేయటం మొదలుపెట్టాను. ఓకే. ఈ ఫెమినిజం అనే ఒక పదాన్ని మనం పాశ్చాత్య సంస్కృతి నుంచి తీసుకున్నామని అంటారు. మన తెలుగు సమాజం ఈ స్త్రీవాదం అనే ఒక భావనని అర్థం చేసుకుందని మీరు భావిస్తున్నారా? అంటే స్త్రీవాదం గురించి అర్థం చేసుకునేట దానిలో పరిమితులు ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే ప్రజల్లో చైతన్యానికి పరిమితులు ఎట్లా ఉంటాయో, కొత్త విషయాలను అర్థం చేసుకునేటప్పుడు కూడా అట్లాగే పరిమితులు ఉంటాయి. ఏ తరానికి ఆ తరం ఫెమినిజం గురించి నేను ఫెమినిస్ట్నను, నేను స్త్రీవాదినను చెప్పుకునేటటువంటి వాళ్ళు ప్రతి తరంలోనూ వాళ్ళు ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఉంటాయి. ఉదాహరణకి మేము 80లలో, అంటే 75లో అంతర్జాతీయ మహిళా సంవత్సరం, మహిళా దశాబ్దం ఇదంతా జరుగుతున్నప్పుడు ఈ ఫెమినిస్ట్ వాదనలు ముందుకొచ్చినప్పుడు చాలా అపోహలు, అపార్థాలు ఉండేవి మా మీద, అంటే స్త్రీవాదులని చెప్పుకునే వాళ్ళ మీద. వీళ్ళంతా పురుష ద్వేషులు, వీళ్ళు అసలు మంచి స్త్రీలు కాదు, సిగరెట్లు తాగుతారు, స్లీవ్లెస్ బ్లౌజులు వేసుకోవటం దగ్గర నుంచి, తర్వాత ఈ జుట్టు కత్తిరిచ్చేసేసుకోవటం దగ్గర నుంచి బాబ్ హెయిర్, అంటే ప్రతి చిన్న విషయంలో వీళ్ళు మంచి స్త్రీలు కాదు, విచ్చలవిడితనాన్ని కోరుకునేటటువంటి స్త్రీలు, పురుష ద్వేషులు అనేటటువంటి ప్రచారం ఎక్కువ ఉండేదన్నమాట. దాన్నంతటిని తిప్పికొట్టడానికి, దాన్నంతటినీ మళ్ళా ఎంత బ్యాలెన్స్తో ఉండాలంటే, స్త్రీవాదులంటే సిగరెట్లు తాగేవాళ్లే కాదు, స్త్రీవాదులు కాని స్త్రీలు సిగరెట్లు తాగుతారు. సిగరెట్లు, చుట్టా బీడీలు తాగటం అనేటటువంటిది శ్రామిక వర్గ స్త్రీల దగ్గర నుంచి ఉన్నత వర్గ స్త్రీల వరకు చాలామందికి అలవాటు ఉంటుంది. అది ఒక అలవాటు. దానితో ఒక దృక్పథాన్ని, ఒక చైతన్యాన్ని ముడిపెట్టడం సరైనటువంటిది కాదు. స్త్రీవాదులు కూడా తాగితే తాగుతారు, లేకపోతే లేదు. ఆమెను తూచటానికి అది కాదు అని చెప్పటానికి ఎంత సహనం, ఓర్పు, ఒకవైపు కోపం, చిరాకు, ఇవన్నీ చూసుకున్నాం. ఇవన్నీ వాటితో మాట్లాడుకుంటూ వస్తే విశృంఖలత్వం, వీళ్ళు స్వేచ్ఛ అంటారు. స్వేచ్ఛ అంటే ఏంటి? వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు విశృంఖలత్వంగా ఉండటమా అనే ప్రశ్న నేను స్వేచ్ఛ నవల రాసినప్పుడు బాగా వచ్చేది. స్వేచ్ఛ అంటే విశృంఖలత్వం కాదు మీరు అనుకున్నట్లు. స్వేచ్ఛ అంటే బాధ్యత. స్వేచ్ఛ, బాధ్యత, ఈ రెండు ఒకే నాణ్యానికి ఉన్నటువంటి రెండు ముఖాలు. ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఉంటున్నాను అనంటే అర్థం ఏంటి? నాకు నేను బాధ్యత వహిస్తున్నాను. నేను ఇంట్లోనే ఉంటే నాకు ఎవరు బాధ్యత వహించాలి? నాన్నో, భర్తో, అన్నలో ఎవరో బాధ్యతలు వహించాలి. కానీ నేను ఎప్పుడైతే నేను స్వేచ్ఛగా ఉంటాను అని ఒక ప్రకటన చేశానో, మొత్తం నా బాధ్యత అంతా నాదే. నా మంచి చెడ్డ, నేను, నా ఇల్లు, నా కుటుంబం మొత్తం నా బాధ్యత. అది ఎంత కష్టమైన విషయం. దాన్ని తీసుకెళ్ళి విశృంఖలత్వంతోనూ, విచ్చలవిడితనంతోనూ ముడిపెట్టడం, అది చాలా పొరపాటు ధోరణి, అర్థం చేసుకొని ధోరణి. ఆ విశృంఖలత్వం అనేటటువంటి మాటని ఇప్పటి వరకు వదలలేదు స్త్రీవాదులను గురించి. అంటే ఈ కొత్త తరాన్ని కూడా అదే మాటలు అంటున్నారు, విచ్చలవిడితనంగా తిరుగుతారు అని. వాళ్ళు తమ పట్ల తమ బాధ్యత కలిగి ఉన్నారు. తోటి స్త్రీల అణిచివేతని గురించి మాట్లాడే బాధ్యతను తీసుకున్నారు. మొత్తం సమాజంలో ఉన్నటువంటి అనేక అసమానతల్ని పోగొట్టే బాధ్యత తీసుకుని పనిచేస్తున్నారు, బయటకు వస్తున్నారు అని అర్థం చేసుకోవటం అనేది ఇంకా తక్కువగానే ఉంది. అంటే ఇన్ని బాధ్యతలు తీసుకున్న వాళ్ళని ఎంత అన్యాయం కదా, విచ్చలవిడితనము అనే ఒక బ్రాండ్ వేసేసి వాళ్ళని డీలెజిటిమైట్ చేయటం, వాళ్ళకి ఆమోదం లేకుండా చేయటం, సమాజంలో వాళ్ళ పట్ల ఒక విముఖతను కలిగించటం అనేటటువంటిది ఈ ప్రచారం జరుగుతుంది. ఆధిపత్యాన్ని ప్రశ్నించినప్పుడల్లా పీడితుల్ని నిర్వీర్యం చేసేది కార్యక్రమంలో భాగంగానే ఇది కూడా ఉందనుకోవచ్చు. అంతే. మనం ప్రశ్న ఎప్పుడైతే వేస్తామో, ప్రశ్న వేసే వ్యక్తి చాలా తప్పు
ప్రశ్న చేసే వ్యక్తే సరైన వాడు కాదు, లేకపోతే సరైన ఆవిడ కాదు అని ముందు చెప్పేస్తే ఇంకా ప్రశ్నకి విలువ ఉండదు. అందువలన ప్రశ్నని విలువలేనిదిగా చేసేయటం అంటే ప్రశ్నించే వాళ్ళని విలువలేని వాళ్ళుగా చేయటము అనే ఒక స్ట్రాటజీని, ఒక వ్యూహాన్ని వాళ్ళు చాలా సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ఇప్పుడు కుటుంబం వ్యవస్థ మన భారతదేశంలో చాలా అత్యంత శక్తివంతమైనది. కుటుంబంలో స్త్రీ పురుషుడు అనే ఒక భావనలో పురుషుడు యజమాని, స్త్రీ ఎప్పుడూ కూడా తన కింద ద్వితీయ తరగతి పౌరురాలుగా ఉంటూ వస్తాను. అటువంటి సమాజం ఇంకా సమసిపోలేదు కదా. అలాంటిదే సమాజం, ఇలాంటి అనేక కుటుంబాలు కలిసి మనకి సమాజం అవుతోంది. ఈ వ్యవస్థలో మనం ఎప్పటికప్పుడు ఇది మొదటి నుంచి జీరో నుంచే ప్రారంభించాల్సిన అవసరం వస్తుంది. అయితే ఈ క్రమంలో ఇప్పుడు మీరు చెప్తున్న ఈ ఏదైతే ఉందో స్త్రీవాద చైతన్యం ఏదైతే ఉందో దాని చుట్టూ అల్లుకున్న ఆ భ్రమలు, అపోహలు మాత్రమే ఎక్కువ ప్రభావితం చేస్తూ స్త్రీలలో కూడా అదే ఒక ధోరణి డైజెస్ట్ అవ్వడం జరిగింది. దీన్ని మనం రూపుమాపి అసలు స్త్రీవాదం యొక్క అసలు లక్ష్యం ఏంటి, దాని దృక్పథం ఏంటో మనం అవగాహన పరచాలంటే అసలు దాని గురించి ఏం చెప్తారు? అంటే స్త్రీవాదం గురించి చెప్పటం చాలా రోజుల నుంచి చెప్తున్నాం, పుస్తకాలు ఉన్నాయి. అయితే అది జనంలోకి వెళ్ళాల్సినంతగా వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అంటే వెళ్ళకుండా మళ్ళా అక్కడ అడ్డుకునేటటువంటి శక్తులు చాలా ఉన్నాయి. ఆ అడ్డుకునేటటువంటి శక్తుల్ని దాటుకుని రావాలి. అలాగే స్త్రీలకి కొన్ని ఈ నమ్మకాలు ఉన్నాయి, విశ్వాసాలు ఉన్నాయి. ఏంటంటే భద్రత అనేది కుటుంబంలో మనకు దొరుకుతుంది. ఏదైనా సరే ఈ కుటుంబంలో దొరికేటటువంటి భద్రతని వదులుకోవటం ఇష్టం ఉండదు. మనం స్త్రీవాదము అది ఇది అంటే ఈ కుటుంబాన్ని నుంచి దూరం కావాల్సి వస్తుందేమో, అప్పుడు ఈ భద్రతకి దూరం అవుతామేమో. మనకి గౌరవం అనే ఒక మర్యాద, గౌరవం, మంచి గుడ్ విమెన్ బ్యాడ్ విమెన్ సిండ్రోమ్లు ఇవన్నీ కూడా అలవాటు చిన్నప్పటి నుంచి. మంచి స్త్రీ అనిపించుకోవాలి. మనం ఈ కుటుంబపు పరిధిలో ఒదిగి ఒక రకంగా ఉండకపోతే మన్ని ఏమనుకుంటారో అనే ఒక అభద్రతాభావం. సరే వీటిలోనే ఉంటూ వీటిలో పరిమితమైన స్వేచ్ఛ పొంది బయటికి వెళ్ళి ఏదో రాస్తాము, లేకపోతే మన ఉద్యోగాల్లో వృత్తులో ఏవో చేసుకుంటూ ఉంటాము. అక్కడ కూడా మనం మంచి పేరు తెచ్చుకోవాలి. అక్కడ కూడా ఇప్పుడు ఒక రచయిత్రి ఉంది, రచయిత్రిగా రచయిత్రుల బృందాల్లోకి రచయితల బృందాల్లోకి వెళ్ళి అక్కడ వెళ్ళగానే ఆమెకి అమ్మ ఈమె చాలా మంచిది, ఈవిడ మంచి కుటుంబంలోంచి వచ్చింది, చక్కగా పిల్లల్ని పెంచుకుంటుంది, ఉద్యోగం చేస్తోంది, పైగా రచనలు చేస్తోంది అని ఆ రకమైనటువంటి ఒక ఇమేజ్ మనకు కావాలి అనుకుంటారు చాలామంది. అలాగే కుటుంబంలో వ్యతిరేకత రాకూడదు. అంటే నిజంగా చాలామంది రాయగలిగిన వాళ్ళు కుటుంబాలు వ్యతిరేకించటం మూలాన రాయటం ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ మనల్ని పూర్తిగా ఆపేయకూడదంటే మనం కొంత అక్కడ విధేయంగా ఉండాలి. ఇట్లా ఎన్ని ఒక పద్మ వ్యూహంలో నడుస్తున్నట్లుగా నడుస్తూ మనం మనకి ఇష్టం ఉన్న రంగంలో కొంచెమైనా అడుగుపెట్టి రాణించటానికి ప్రయత్నిస్తున్నారు. ఒక రకంగా వాళ్ళని చూస్తే ఫోన్లే ఇట్లాగైనా కొంచెమైనా రాస్తున్నారు ఏదో ఒక రకంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏమో కాదు, వాళ్ళ ఇంకా బాగా చేయగలరు, వాళ్ళు ఒదిగిపోతున్నారు, పరిమితమైపోతున్నారు అని అనిపిస్తుంది. వాళ్ళని చైతన్యపరచటానికి చెయ్యవలసిన అంతమంది యువతల లేరేమో అనిపిస్తుంది. అంటే ఒక కార్యకర్తల్లాగా చేయటానికి తగినంత మంది యువతలు లేరేమో అని అనిపిస్తుంది. అంటే స్త్రీవాదులు కూడా ఇంకా వాళ్ళ సంఖ్య పెరగాలి, వాళ్ళు మాట్లాడటం పెరగాలి, వాళ్ళ ఆచరణల ద్వారా వాళ్ళేంటో వాళ్ళు నిరూపించి అవతల వాళ్ళకి చూపించుకోవాలి. ఇవన్నీ చెయ్యటం కూడా కొంచెం ఇంకా పెరిగితే కానీ ఇవన్నీ తొలగవు. ఎంత తొలగినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఇప్పుడున్న రాజకీయ సాంఘిక పరిస్థితుల్లో ఒక సంప్రదాయం, కట్టుబాట్లు, భారతీయత
స్త్రీత్వం, వీటన్నిటికీ కొత్త నిర్వచనాలు వస్తున్నాయి. వీటిని ఈ స్త్రీవాదుల శక్తి కానీ ఇంకా వామపక్ష అభ్యుదయ శక్తుల శక్తి కానీ అక్కడే పెట్టడానికి సరిపోతుంది. కొత్త వాళ్ళని తయారు చేసుకోవటం కంటే ముందు మన స్థానం వాళ్ళ దగ్గర నుంచి అటాక్ అవ్వకుండా, వాళ్ళ దగ్గర దాడికి గురి కాకుండా మనం ఉండటం ఎట్లా అనే దాని మీద మన ఎనర్జీ అంతా ఖర్చు అయిపోతుంది. సో ఇది ఒక క్రిటికల్ మూమెంట్ మన సమాజ చరిత్రలో. దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఒక క్లిష్టమైన సందర్భాన్ని, మనకి స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వాలు ఎంతో అన్ని ప్రభుత్వాలు అణచివేత దీంతోనే ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆ మొట్టమొదట వచ్చినటువంటి ప్రభుత్వాలు స్వతంత్ర సమరము, ఆ ఆశయాలు, ఒక లిబరల్ మూమెంటు, అప్పుడు ప్రపంచమంతా ఒక సోషలిస్ట్ లక్ష్యాలు ఉండటము, వీటన్నిటితో ఒక వాతావరణం ఉండింది. 80s వరకు కూడా 90s వరకు కూడా ఒక వాతావరణం ఉండింది. ఎప్పుడైతే 93లో ఈ రైట్ వింగ్ ఫోర్సెస్కి బలం చేకూరిందో ఆ బాబ్రీ మసీద్ సంఘటన ద్వారా, అప్పటి నుంచి ఏమైందంటే మన సమాజం మారిపోవటం మొదలైంది. అప్పటి నుంచి ఒక క్లిష్ట సందర్భం పెరుగుతూ వచ్చేసింది. ఈ క్లిష్ట సందర్భంలో మనం ఒక పీక్లో ఉన్నాం. ఇప్పుడు ఒక పీక్లో ఉన్నాం. ఆ పీక్లో ఉన్నటువంటి సందర్భంలో అందరి శక్తులు కూడా ఇప్పుడు కొత్త వాళ్ళని, కొత్త జనరేషన్ ఎట్లా తయారు చేసుకోవాలనేది సమస్య, ఉన్న వాళ్ళని ఎలా కాపాడుకోవాలనేది ఒక సమస్య, వాళ్ళతో ఎలా పోరాడాలి, ఏ వ్యూహాలని అనుసరించాలి అనేది ఒక సమస్య. ఇవన్నిటితో చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితి. ధర్మం పేరుతో నడుస్తున్నాయి కానీ ఆడవాళ్ళని ఎలా మన ఉన్నత విద్యావంతులైన స్త్రీలు కూడా వచ్చేసి కట్టు బొట్టు మీద కూడా ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. అత్యంత ప్రభావితం చేసే ప్రసంగాలు వస్తున్నాయి. అయితే ప్రతి మహిళ కూడా తాను నేను ఇది చేయగలను, నేను ఇది మాట్లాడగలను అనేది ప్రతి క్షణం తను నిరూపించుకోవాలంటే ఒక పోరాట స్ఫూర్తి ప్రతి క్షణం ఉండాల్సి వస్తుంది. ఒక స్ట్రగ్లింగ్ అనమాట. అంటే అది కేవలం ఈ స్త్రీ అనే జెండర్కి మాత్రమే అది పరిమితమైంది. ఆ స్ట్రగ్లింగ్ చేస్తూ ఉంటేనే తను తానుగా నిలదొక్కునే ఒక పరిస్థితి ఉంది కదమ్మా. అది కూడా బహుశా ఆగిపోవడానికి ఒక స్టేజ్ దాకా ప్రయాణం చేసి పోరాడి అలసిపోవడమో, లేకపోతే మనం ఇంత పోరాటం చేసి ఎందుకు జీవితం ఇలా నడుస్తుందిగా అనుకోవడం కూడా కారణం కావచ్చేమో. అవుతుంది తరంలో కొంత ఉండడానికి బహుశా మీ తరంలో ఉన్నంత ఆ పోరాట స్ఫూర్తిని కొనసాగించలేకపోవడానికి, ఆ సంఘర్షణని అనుభవించడానికి సిద్ధంగా లేదు. సంఘర్షణ అనుభవించడానికి కదా, అసలు సంఘర్షణ అనేది ఉంటుంది అనేది తెలియకుండా ఈ చుట్టూ వాతావరణం ఉందమ్మా. ఎందుకంటే 90లలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఈ కన్జ్యూమరిజం పెరగటము, లిబరలైజేషన్ పేరుతో రకరకాలవి రావటంతో ఈ తరం పిల్లలకి చాలామందికి ఏంటి కెరియరు, ఒక రకమైన పిల్లలు అట్లా వెళ్ళిపోతున్నారు. ఇంకొకళ్ళు ఈ కన్జ్యూమరిస్ట్ ధోరణుల్లో పడిపోతున్నారు. ఇంకొక రకరకాలైనటువంటి ఇవన్నీ ఉన్నాయిగా సోషల్ మీడియాలు, అవి ఇవి వీటిట్లో పడిపోతున్నారు. ఇన్నింటి మధ్యలో ఒక నిజమైన విలువ ఏంటి అని గ్రహించుకునేటటువంటి తాపీదన, ఒక నిదానమే లేదు. ఇన్ని విలువల్లో ఏది నిజమైన విలువ, ఏది నన్నుగా నిలబెడుతుంది, నాకు నిజమైనటువంటి గుర్తింపో అస్తిత్వమో ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచించుకోకుండా అందులో పడిపోతున్నారు. చిన్నప్పటి నుంచి అన్ని శక్తులు, కుటుంబము అటే డ్రైవ్ చేస్తుంది, సమాజము అటే డ్రైవ్ చేస్తుంది పిల్లల్ని. సో వాళ్ళు హెల్ప్లెస్. ఇది ఒక పెద్ద విషవలయం. ఆ విలయంలో పడి కొట్టుకుంటున్నారు. దాంట్లో మనము పడి కొట్టుకుంటున్నాం. ఎట్లా ఏంటి అనేది అది చాలా పెద్ద సమస్య. దాన్ని చాలామంది కలిసి ఆలోచిస్తే కానీ పరిష్కారం కాని సమస్య. అనుకున్నట్టు ఇంతకు ముందు మీరు చెప్పినట్లు రాజకీయ శక్తులు చాప కింద నీరులాగా చాలా ప్రభావితం చేస్తుంది. ఉన్నత విద్యావంతులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా అవును ఈ ప్రభుత్వం ఉంటేనే ఇది అని ఒక ఉన్మాదమైన అభిప్రాయాలు కూడా
సామాన్య ప్రజల్లో కూడా వచ్చేస్తున్నాయి. దాంతో పాటుగా ఇప్పుడు మతము ధర్మమే కాకుండా స్త్రీ పట్ల కూడా అటువంటి ఒక తిరోగమన ఆలోచనల్ని యువతలో ప్రవేశపెడుతుంది ఇప్పుడున్న రాజకీయ శక్తులు. దీన్ని ఎదుర్కోవడం కూడా చాలా కష్టం. ఒక సాధారణ స్త్రీకి ఇంకా కొద్దిగా ఇటువంటి అవగాహన లేని స్త్రీలు ఇప్పుడు మేము అపార్ట్మెంట్ కల్చర్లో చూస్తే పూజలు వాళ్ళు చెప్తున్న ఆ ధర్మం ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో ఎవ్రీడే వస్తున్న ప్రవచనాలు, వాటి ప్రకారం మనం ప్రవర్తించకపోతే మనల్ని అదో మాదిరిగా చూస్తుంది పక్కింటి వాళ్ళు, పొరిగింటి వాళ్ళు. వాళ్ళ కోసం వాళ్ళు ముగ్గు పెడితే మనం ముగ్గు పెట్టాలి, వాళ్ళు పసుపు కుంకుమ పంచితే మనము పసుపు కుంకుమ పంచాలి, వాళ్ళు అక్షింతలు తీసుకుంటే మనము అక్షింతలు తీసుకోవాలి. లేదంటే మనల్ని వాళ్ళలో కలుపుకొని తెలియని ఒక వెలి అనేది సంస్కృతి మొదలవుతోంది. ఇది కొంచెం ప్రమాదకరంగా కనిపిస్తోంది. మన తర్వాతి తరం పట్ల ఎలాంటి భవిష్యత్తుని మనం ఊహించవచ్చు? అంటే ఇది కొన్ని రోజుల పాటు సాగుతుంది, తప్పకుండా. చాప కింద నీరులా అన్నారు కానీ ఇప్పుడు చాప కింద నీరు కాదు, వెల్లువలాగానే, బాగా వెల్లువలాగానే వచ్చేసేసింది. ఆ వెల్లువలో అందరూ కొట్టుకుపోతున్నారు. అయితే దేనికైనా ఒక ముగింపు ఉంటుంది. ఇప్పుడు చరిత్ర మనం పరిశీలిస్తే ఇట్లాంటివి ఎన్నో వచ్చాయి, ఒక ఉద్ధృతానికి వెళ్ళాయి, మళ్ళీ ప్రజలు గ్రహిస్తారు, మళ్ళీ పడుతుంది. అంటే మనం అంత దీన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏంటి అనేది ఆలోచించుకోవటం ఒకటే, కానీ చరిత్రని చూసుకున్నప్పుడు కూడా ఎందుకు ఈ ఈ ఈ శక్తులు, మనం అనుకుంటున్న తిరోగామి ప్రతికూల శక్తులు ఎందుకు ఇంత విస్తృతంగా వచ్చాయంటే ప్రగతిశీల శక్తులు కూడా లోపంగా ఉన్నాయని, అవి ఉండవలసిన తీరులో ఉండకపోవటం వల్ల వీటికి బలం వచ్చింది. అంతే కదా, వాళ్ళు చేసేటటువంటి పొరపాట్లు వీళ్ళని బలపరుస్తున్నాయి. సో వీళ్ళ బలహీనతల్ని, వీళ్ళ పొరపాట్లని వాళ్ళు బలం చేసుకోగలిగిన నాయకులు అక్కడ వచ్చినప్పుడు చేస్తారు. మళ్ళీ ఈ పురోగామి శక్తులు లేకపోతే అభ్యుదయ శక్తులు తమ పొరపాట్లని ఎప్పుడైతే గ్రహించుకుని తాము ప్రజల్ని సమీకరించటం మొదలు పెడతారో అప్పుడు కొంతకాలానికి మళ్ళీ మారుతుంది. ఇంక ఇదంతా ఒక వీల్, చైన్ కాదు, వీలు, ఒక వీల్ లాంటిది. దాంట్లో మనం సరిగ్గా లేనప్పుడు, మనం సరిగ్గా ప్రజల్ని పట్టించుకోకపోవటమో, సమస్యలను అర్థం చేసుకోకపోవటమో, ప్రజలతో ఇంటరాక్షన్లో లోపాలు, లేకపోతే మన స్వప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలను పట్టించుకోకపోవటమో ఇటు పురోగామి శక్తుల్లో కూడా ఉంటుంది. బోల్డ్లన్నీ మనం చూస్తూనే ఉంటాం కదా. అంటే అన్ని వ్యక్తుల బేస్డ్గా ఉన్నాయి. ఆ వ్యక్తులు సిద్ధాంతాలు మారుతాయి, రాజకీయ పార్టీలు మారుతారు, అంతా గందరగోళం అయిపోతుంది కదా. సో ఆ పొరపాట్లన్నీ గ్రహించుకుని ఒక పద్ధతిలోకి పురోగామి శక్తులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మళ్ళీ ఒక అప్వర్డ్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. మీలో ఈ చైతన్యవంతమైన ఒక దృక్పథాన్ని ప్రకటించడానికి మీరు 69 నుంచి పైగంబర కవిత్వంతో మొదలుపెట్టి దాదాపు 5 దశాబ్దాల సాహిత్య ప్రయాణాన్ని సాగించారు, ఇప్పటికీ సాగిస్తూ వస్తున్నారు. మీరు మొదలుపెట్టిన తొలి రోజుల్లోని సమాజానికి ఇప్పటి సమాజానికి ఏమైనా మార్పులు గమనించారా? అంటే స్త్రీల విషయంలోనా? లేక స్త్రీల విషయంలో అయితే అప్పటికంటే ఇప్పుడు స్త్రీల విషయంలో చాలా మార్పులు వచ్చాయి. అప్పటికంటే చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు, అన్ని రంగాల్లో వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు, అన్ని విషయాల్లో పెరిగింది. అయితే వాళ్ళ ప్రెజెన్స్ అన్ని రంగాల్లో ఎంత పెరిగిందో వాళ్ళ మీద హింస కూడా అంతే పెరిగింది. వాళ్ళని వెనక్కి నెట్టే ప్రయత్నాలు కూడా అంత ఎక్కువగా పెరిగాయి. మా తరంలో ఒకళ్ళు ఇద్దరం కొంచెం ధైర్యంగా బయటకు వచ్చే వాళ్ళం ఉన్నప్పటికీ హింస గురించిన భయం అంత ఉండేది కాదు. మేము బాగా ఎక్కడంటే అక్కడ తిరిగేవాళ్ళము, రాత్రుళ్ళు అట్లా అంతా. ఇప్పుడు మా పిల్లలనో మనవరాళ్ళనో
రాత్రిపూట వెళ్తే కొంచెం ఎట్లా అనే ఆందోళన, అప్పటి లేని అభద్రత ఇప్పుడు కొంచెం ఎక్కువైంది అప్పటికంటే. అంటే అప్పటికి వెళ్ళే వాళ్ళు తక్కువే, వాళ్ళ మీద జరిగే హింస కూడా కొంచెం తక్కువే. ఇంత అంటే రోడ్లన్నీ ఇంత ఉన్మాదంతోనూ ఇంత అమానుషత్వంతోనూ నిండిపోలా. ఇప్పుడు ఏంటంటే ఏ ప్రదేశానికి వెళ్ళండి అక్కడ భద్రత అనేది స్త్రీకి లేదు. ఎందుకు ఈ భద్రత లేకపోవటం, హింస పెరగటం ఎందుకు అని అంటే అది ఒక ఆయుధం. పితృస్వామ్యం చేతిలో హింస అనేది ఒక ఆయుధం. ఈ ఆయుధంతో స్త్రీలను బెదిరించటం అనేటటువంటి చేస్తే వాళ్ళు ముందుకు రావటం అని తగ్గుతుంది. దీనికి భయపడి వెనక్కి వెళ్తారు. అందుకని ఈ ఆయుధాన్ని నిరంతరం వాడుతూ ఉంటారనమాట. ఆ వాడటం ఎప్పుడు పెరుగుతుంది? వీళ్ళ ప్రజెన్స్ పెరిగే కొద్దీ ఇది పెరుగుతూ ఉంటుంది. ఈ ఆయుధాన్ని ఎట్లా ఎదుర్కోవాలి? మనకి చట్టాలు, సంఘాలు, సామూహిక ప్రతిఘటన వీటితో ఎదుర్కోవాలి. వాటన్నింటి కోసం మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. చేసినా కానీ అసలు అవన్నీ అమలుపరిచేటటువంటి వాళ్ళే ఒక పితృస్వామ్య భావజాలంతో ఉండటం వల్ల అమలు జరగాల్సినంతగా అమలు జరగదు. ఇంకా ఇక ముందు స్త్రీవాదం బలంగా ఫోకస్ కావాలంటే మనం ఇంకా ఏం చేయాలి? స్త్రీవాదమైనా ఏ వాదమైనా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటే వాళ్ళతో కలిసి పనిచేయాలి, స్త్రీలతో కలిసి పనిచేయాలి. ఇప్పుడు 70, 80, 90లో స్త్రీవాదం బాగా వచ్చింది అంటే, ఒక దీన్ని సంపాదించుకుంది అంటే అప్పుడు బాగా పనిచేసాం. నేనే కాదు, చాలామంది పనిచేశారు, సంఘాలుగా ఏర్పడ్డారు, మీటింగ్లు పెట్టారు, గ్రామీణ స్త్రీల దగ్గరికి వెళ్ళి మాట్లాడారు, ఎన్జిఓలు ఏర్పడ్డాయి, విడి స్త్రీల సంఘాలు ఏర్పడ్డాయి, పుస్తకాలు ప్రచురించారు, విపరీతంగా రాశారు. నేను 80వ దశాబ్దం వచ్చే వరకు నేను రాస్తున్నప్పటికీ కవిత్వం అది ఇది రాస్తున్నాను. నన్ను నేను ఎప్పుడు సీరియస్ రైటర్గా పరిగణించుకోలేదు. సీరియస్ రైటర్గా నా కెరియర్ ఉండాలని ఉంటుందని కూడా నేను అనుకోలేదు. కానీ ఎప్పుడైతే స్త్రీవాదాన్ని నేను జనసామాన్యంలోకి తీసుకువెళ్ళాలి అనుకున్నానో నేను రాయటం ఎక్కువ చేశాను. నవలలు, కథలు, స్త్రీవాద సిద్ధాంతం, సాహిత్య విమర్శ, నృత్య రూపకాలు, సినిమాలు, టెలివిజన్లు, ఈ ఒకటి కాదు, ఏ మాధ్యమంలోనైనా ఈ భావాలు ఉండాలి, మాట్లాడాలి ఈ భావాల గురించి అనే ఒక పెద్ద దీనిగా నేను రచన చేయటం మొదలుపెట్టాను. అట్లా చేసేటటువంటి వాళ్ళ సంఖ్య ఇంకా ఇంకా పెరగాలి. అదే కాదు, గ్రామీణ స్త్రీలతోని వాళ్ళ ఉద్యమాల్లో పాలు పంచుకోవటం. అప్పుడు ఉద్యమాలు కూడా అట్లా వచ్చినాయి. యాంటీ ఎరెక్ట్ మూమెంట్ వచ్చింది గ్రామీణ స్త్రీలతోని. అక్కడ పనిచేసేటటువంటి కొన్ని ఎన్జిఓలైన వాళ్ళు చాలా మంచి పనులు చేశారు. ఉదాహరణకి డిడిఎస్ అని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఉండేది. ఆ జహీరాబాద్లో స్త్రీలని ఎంత ఎంపవర్ చేశారంటే వాళ్ళు మీడియాలోకి వచ్చారు, సొంత న్యూస్ ఛానల్ లాంటిది పెట్టుకున్నారు, రేడియో పెట్టుకున్నారు, మాట్లాడటం మొదలెట్టారు. ఇప్పుడు తిరుపతి వైపు వెళ్తే నవోదయ అనే ఒక పత్రికని గ్రామీణ స్త్రీలు నడుపుతూ ఉన్నారు. ఆ స్త్రీలలో నుంచి ఎండవల్లి భారతి అనే ఒక గొప్ప రైటర్ వచ్చింది. అవన్నీ రావడానికి అందరం కలిసి చేసిన పనులు కారణం. అట్లా పనిచేసేటటువంటి ఒక వాతావరణం ఉండాలి, పని చేయగలగాలి. అట్లా నిరంతరం ప్రజల్లో ఉండి మన దగ్గర ఉన్న ఏ శక్తి ఉంది ఆ శక్తి దానికి ధారపోయాలి. నా దగ్గర మాట్లాడే శక్తి ఉంది, రాసే శక్తి ఉంది, దాన్నంతా దానికి ధారపోయాలి అనుకుని అట్లా చేయటం. ఇంకొకళ్ళ దగ్గర ఇంకో శక్తి ఉంటుంది, ఆర్ట్ ఉంటుంది, నాట్యం ఉంటుంది, అందరినీ కూడగట్టే తత్వం శక్తి ఉంటుంది. ఏది ఉంటే అది దాన్ని స్త్రీలలో చైతన్యం పెంచడానికి, స్త్రీవాద భావాల్ని వ్యాపింపజేయడానికి. స్త్రీవాదం అంటే కూడా అదేదో పెద్ద మిత్ కాదు. స్త్రీలు పురుషులు సమాన అవకాశాలతో ఆ అవకాశాలని, వనరుల్ని బాగా ఉపయోగించుకుంటూ ఎదగాలి, సమానంగా ఎదగాలి. ఆ భావాన్ని ఒప్పుకున్న ఎవరైనా స్త్రీవాదులే.
మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కూడా ఫెమినిస్టులు ఉంటారు. సో దాన్ని, ఇంత మంచి విషయాన్ని, ఇంత సాధారణమైన విషయాన్ని మనకి భయం కొలిపేటట్లు చేయటంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. స్త్రీవాదం అంటే అమ్మో అనేటట్లు భయపడే చేయటంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. వాళ్ళని ఓడించగలగటం మనం కార్యాచరణతోనే సాధ్యం. ముందు రాయబోతున్న మహిళా రచయితలకు మీరు ఏం చెప్పాలి? ఇప్పుడు రాస్తున్నటువంటి వాళ్ళు మరింతగా రాయండి, మరింత రాయండి. చోటు తగ్గిపోయినా సరే మీరు కొత్త చోట్లు సృష్టించుకోండి. మనకి పత్రికలు తగ్గిపోయినాయి, రాసే చోట్లు తగ్గిపోయినాయి, సరే అంతర్జాతీయ పత్రికలు వచ్చినాయి. అయినా మనకి స్వతంత్రానికి ముందు కూడా ఏముండేవంటే ఇంత ప్రింట్ లేదు. ఎవరో ఏదో 1-2 పత్రికలే ఉన్న రోజుల్లో, ఆంధ్రపత్రిక అలా ఉన్న రోజుల్లో లిఖిత పత్రికలు ఉండేవి. ఆ లిఖిత పత్రికలు ఉండి కుటుంబాలు నడిపేవి ఆ పత్రికల్ని. అంటే మన దగ్గర మన కుటుంబానికి కొంచెం మంచి భావాలు ఉంటే ఇది మన కుటుంబాలు, మన బంధువులందరికీ చేరవేద్దాం అనే ఒక తపనతో వాళ్ళు లిఖిత పత్రికలు రాసుకుని పంచుకునేవాళ్ళు. సో అట్లా మనం కూడా పత్రికలు లేకపోతే మనమే ఇప్పుడు చాలా ఈజీ కదా ప్రింటింగు. మనం చేత్తో రాసుకున్నా లేకపోతే కంప్యూటర్లో టైప్ చేసి ఆ ప్రింట్అవుట్స్ తీసుకుని ఒక పత్రికలాగా చేసి మన పేటలో, మన ఊర్లో, ఇట్లా ఎన్ని కొత్త స్ట్రాటజీస్ నేర్చుకోవాలి. మనం కూడా పాత వాటిని గురించి తెలుసుకోవాలి, అవి కొత్తగా ఎలా వాడుకోవాలో తెలుసుకోవాలి. అస్సలు పరదాలలో నుంచి బయటకు వచ్చిన స్త్రీలు ఎన్ని వ్యూహాలు వాడి ఉంటారు. అస్సలు పూర్తిగా ఇళ్లల్లోనే ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని వ్యూహాలు వాడి ఇక్కడ దాకా వచ్చాం మనం. సో ఆ చరిత్ర అంతా కూడా తెలుసుకుని వాటిని ఇప్పుడు కొత్త పరిస్థితుల్లో ఎట్లా కొత్తగా మలుచుకోవాలో ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి. అలా ముందుకు వెళ్ళగలిగితేనే ప్రయోజనం ఉంటుంది, లేకపోతే ఇంకా మనం వెనకబడిపోతాం. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంత మీ విలువైన సమయాన్ని వెచ్చించి విలువైన మాటలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.